ఈ ఖరీఫ్ సీజన్లో తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత నిజమే. అన్నదాతల కష్టాలను ఎవ్వరూ కాదనలేరు. అయితే ఈ యూరియా సమస్య ఏపీ తెలంగాణలో మాత్రమే ఉందా? దేశమంతా ఉందా? పంజాబ్, యూపీ, బీహార్, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లోనూ రైతులు ఎందుకు యూరియా కోసం ఎగబడుతున్నారు? విదేశాల నుంచి యూరియా వస్తే తప్ప మన దగ్గర వ్యవసాయ పనులు నడవవా? ఆత్మనిర్భర భారత్ అంటున్న మోదీ సర్కార్ యూరియాని ఎందుకు తయారు చేయలేకపోతోంది? పంజాబ్ నుంచి తమిళనాడు వరకు, అటు అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు ఎక్కడ చూసినా ఫెర్టిలైజర్ షాపుల దగ్గర అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. ఒక్క బస్తా యూరియా దొరికినా చాలు సంతోషంగా ఇంటికి వెళ్లిపోతామంటున్నారు రైతులు. యూరియా కొరతతో రైతులు అల్లాడిపోతున్నారు. ఖరీఫ్ సీజన్ కావడంతో రైతులు వరి నాట్లు వేశారు. అవి ఏపుగా పెరిగేందుకు యూరియా అవసరం. కానీ దేశంలో ఎక్కడ రైతులకు కావాల్సినంత యూరియా దొరకటం లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన యూపీ, మధ్యప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి. తెలుగు రాష్ట్రాల మంత్రుల నుంచి సెంట్రల్ మినిస్టర్స్ వరకు ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం యూరియాకు డిమాండ్ భారీగా పెరిగింది. సాగు విస్తీర్ణం పెరగటమే ఇందుకు కారణం. అందుకే షాపుల దగ్గర రైతులు ఒక్క బస్తా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఆగస్టు 15 నాటికి దేశంలో 3,99,00,000 హెక్టార్లలో వరి నాట్లు వేశారు. గతేడాది ఇదే సమయానికి పడ్డ నాట్లు 3,63,00,000 హెక్టార్లే. గతేడాది కన్నా ఈ సంవత్సరం వరి సాగు 36 లక్షల హెక్టార్లలో పెరిగిందన్నమాట. నైరుతి రుతుపవనాలు మంచి వర్షాలనిస్తూ ఉండటంతో మిగతా పంటల సాగు విస్తీర్ణం సైతం పెరిగింది. దీంతో డీఏపీ, యూరియా, నైట్రోజన్, పొటాషియం, సల్ఫర్ లాంటివి ఉండే కాంప్లెక్స్ ఎరువులకు డిమాండ్ పెరిగింది. గతంలో డీఏపీకి కొరత ఉండేది, కానీ ఈ ఏడాది మాత్రం యూరియాకు సైతం కొరత ఏర్పడింది. వరి నాట్లు వేశాక డీఏపీ ఒకసారే అవసరమవుతుంది. యూరియా మాత్రం పంటకు 3 సార్లు అవసరం. 2021లో భారత్ 101 లక్షల టన్నుల యూరియాను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. 2022లో 85 లక్షల టన్నులు, 2023లో 89, 2024లో 69 లక్షల టన్నుల యూరియాను భారత్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. 2025 ఏప్రిల్ జూన్ మధ్యలో 8,86,000 టన్నుల యూరియాను మాత్రమే భారత్ దిగుమతి చేసుకుంది. చైనా నుంచి యూరియా దిగుమతి దాదాపు నిలిచిపోయింది. 2021లో చైనా నుంచి దాదాపు 28 లక్షల టన్నుల యూరియా దిగుమతి చేసుకుంటే ఇప్పుడు 1,00,000 టన్నులకు పడిపోయింది. 2023-24 వరకు మన దేశం డీఏపీ, యూరియా కోసం ప్రధానంగా చైనాపై ఆధారపడేది. ఇప్పుడు అక్కడి నుంచి దిగుమతులు పూర్తిగా పడిపోవడంతో మన దగ్గర ఎరువుల కొరత వచ్చింది. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా దేశంలో ఫెర్టిలైజర్స్ ఉత్పత్తి పెంచుతామని కేంద్రం చెప్పినా ఆ పని చేయలేదు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలే అంగీకరించారు. రైతన్నలకి నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, యూరియా ఇచ్చేది కాంగ్రెస్ కాదు, తెచ్చేది టీఆర్ఎస్ కాదు. ఇచ్చేదైనా తెచ్చేదైనా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 8 మంది ఎంపీలం, 2 కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన 50,000 టన్నుల యూరియాని, మెట్రిక్ టన్నుల యూరియాని వారం రోజులలో తీసుకొస్తాం. రైతన్నలారా, కాంగ్రెస్ ఏదో చెప్పిందని, టీఆర్ఎస్ ఏదో చెప్పిందని దయచేసి రోడ్ల మీదకి రావద్దు, ధర్నాలకి పాల్పడొద్దని మేము సవినయంగా తెలంగాణ ఎంపీల పక్షాన నేను తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక ఆయన అంటాడు, యూరియా ఎవరు తెస్తే వాళ్ళకు ఓటేస్తామంటాడు. అంటే ఎంతసేపు ఓట్లు, సీట్లు, ఎట్లా అధికారం పొందాలనే దాస తప్పితే ప్రజల పట్ల కన్సర్న్ లేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా యూరియా కోసం చెప్పు లైన్లో పెట్టలేదు. ఇవాళ కూడా మీరే లైన్లో పెట్టించి కావాలని ఫోటోలు దించిపిస్తా ఉన్నారు. మేము యూరియా కానీ ఎరువులు సరఫరా చేస్తున్నాం. కొద్ది ఇబ్బంది ఉండొచ్చు, వాస్తవమే. ఇది అంతర్జాతీయంగా వచ్చినటువంటి సమస్య. సరఫరా చేతగా కాదు, యూరియా విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయంగా అనేక రకాల యూరియా ఇంపోర్టులో ఇబ్బందులు ఉన్నాయి. దేశాలు చైనా నుంచి కానీ, కొన్ని ఉక్రెయిన్ నుంచి కానీ, మనం ఎక్కువ ఉక్రెయిన్ నుంచి కూడా యూరియా వచ్చేది. ఈరోజు ఇబ్బందిగా ఉంది. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు యూరియా అనేటువంటిది ఒక బస్తా ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం మీద బడ్డను కూడా ఆలోచన చేయాలి మనం. అది పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది. యూరియా ఎరువుల కంపెనీ రామగుండంలో మళ్ళీ భూమి పూజ చేసిండు నరేంద్ర మోడీ గారు, ఆయనే ప్రారంభించారు. టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఈరోజు దాన్ని ఒక పెద్ద సమస్యగా సృష్టించారు. చాలామంది, కొంతమంది
దొరుకుతుందో దొరకదో అని పెద్ద ఎత్తున స్టార్ట్ చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున దాన్ని ఇతర కార్యక్రమాలకు దారి మళ్లిస్తా ఉన్నారు. పాకిస్తాన్ కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, చైనా కానీ, బ్రెజిల్ కానీ, జర్మనీ కానీ అన్ని దేశాలలో ఎరువుల ధరలు పెంచారు. పెంచని దేశం ఏదైతే ఉందంటే 10 సంవత్సరాలుగా అది ఒక భారతదేశమే, మోడీ గారి ప్రభుత్వమే, బీజేపీ ప్రభుత్వమే, ఎన్డీఏ ప్రభుత్వమే. మామూలుగా అయితే దేశంలో ఒక వస్తువు ఉత్పత్తి పెంచి ఆ వస్తువుల దిగుమతులు తగ్గించాలి. కేంద్రం మాత్రం ఆ పని చేయకుండా యూరియా దిగుమతి తగ్గించింది. దేశీయంగా ఉత్పత్తి పెరగకపోగా ఉత్పత్తులు తగ్గాయి. కాకినాడలోని నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ మూతపడింది. రామగుండంలోని ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లో సాంకేతిక సమస్యల వల్ల ప్రొడక్షన్ తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా యూరియా ధరలు పెరిగిపోవడంతో దిగుమతుల భారం తడిసి మోపిడైంది. గతంలో టన్ను యూరియా దిగుమతి చేసుకుంటే $380 చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడది $530 పెరిగింది. దీంతో మన దేశం దిగుమతులను తగ్గించింది. ఈ ప్రభావం రైతులపై తీవ్రంగా పడుతోంది. ఒక తెలంగాణలోనే కాదు, సమస్య దేశమంతటా ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణపై రామచంద్రరావు లాంటి బీజేపీ నేతలు తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణకు ఆగస్టులో ఇవ్వాల్సిన యూరియా వాటా కేంద్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూరియా రైతులతో రాజకీయం చేయాలంటే కుదరదన్నారు తుమ్మల. ఈ యొక్క అర్జెన్సీని గుర్తించి మీకు దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంది, కానీ తెలంగాణలోనే తెలంగాణ ప్రభుత్వం వల్ల ఈ సమస్య వచ్చిందని చెప్పి కొంతమంది గౌరవ పెద్దలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి యూరియా ఎప్పుడన్నా చూశారో లేదో నాకు తెలియదు, కనీసం పట్టుకున్నారో లేదో నాకు తెలియదు, పొలంలో చల్లారో లేదో నాకు తెలియదు. కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అపాస్పాలు కావద్దు. ఆ స్టాక్ అంటావు, ఈ స్టాక్ అంటావు, ఆ కథ అంటావు, ఈ కథ అంటావు. ఇదిగో నీ లెక్క. నువ్వు చెప్పింది ఎంత, ఇచ్చింది ఎంత, ఇంత తక్కువ ఉంది. కాబట్టి రైతాంగం మీద శవాల మీద పేలాలు ఏరుకున్నట్టుగా రైతుల సమస్యలు వస్తే దాంతో రాజ్యాధికారం వస్తుంది అనుకుంటే అది నీ భ్రమ. కాబట్టి అటువంటి అసత్య ప్రచారాలకు దూరంగా పెట్టి వాస్తవానికి దగ్గరికి వెళ్ళి నీకేదన్నా కొద్దిగా పలుకుబడి ఉంటే, ఉందని నేను అనుకోను, ఒకవేళ ఉంటే ఈ నెలలో 60,000 పంపించు, నువ్వు చెప్పిన పని నేను చేస్తా. తెలంగాణలో యూరియా కొరతకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అన్న విపక్ష ఆరోపణలు తప్పని తేలిపోయింది. ఏప్రిల్ నుంచి ఆగస్టు నాటికి కేంద్రం నుంచి 8.30 లక్షల టన్నులకు గాను 5.12 లక్షల టన్నుల యూరియానే వచ్చినట్లుగా తేలింది. ఇందుకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఏపీ, తెలంగాణ ఎంపీలు తమ రాష్ట్రాలకు యూరియా పంపించాలని కేంద్రాన్ని కోరుతున్నారు. కొరత 1-2 రాష్ట్రాల్లో అయితే తీర్చవచ్చు, కానీ యూపీ, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, బీహార్, పశ్చిమ బెంగాల్ ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. ఎరువుల కోసం ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రైతులు ప్రభుత్వాధికారులతో ఘర్షణకు దిగుతున్నారు. కేంద్ర ప్రభుత్వ డాటా ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నాటికి 37 లక్షల టన్నుల స్టాక్ దేశంలో ఉంది. గతేడాది ఇదే సమయానికి మన దేశంలో 86 లక్షల టన్నుల యూరియా స్టాక్ ఉంది. అంటే ఉండాల్సిన యూరియాలో సగం స్టాక్ కూడా దేశంలో లేదు. అందుకే ఈ యూరియా కొరత వచ్చింది. అన్నదాతలను ఆదుకోవాలంటే మోదీ ప్రభుత్వం చైనా లాంటి దేశాల నుంచి భారీగా దిగుమతులు చేసుకోవాలి, లేదా దేశీయంగా తయారీ అయినా పెంచాలి. ప్రస్తుతం ఈ 2 పనులు చేయటం లేదు మోదీ సర్కార్. మంచి వర్షాలు కురిసినందుకు రైతులు ఆనందించాలో, పైరుకు యూరియా దొరకనందుకు బాధపడాలో రైతులకు తెలియని పరిస్థితి. దేశమంతా యూరియా కొరత ఉందని తెలుసుకున్న వ్యాపారులు కొన్ని చోట్ల కృత్రిమ కొరతను సృష్టిస్తూ ధరలు పెంచేస్తున్నారు. రైతులు సైతం తర్వాత యూరియా దొరుకుతుందో లేదోనని పానిక్ బయ్యింగ్కు పాల్పడుతున్నారు. కర్ణాటక, తెలంగాణ, పంజాబ్, ఏపీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో రైతులు వేలం వెరిగా ఎగపడుతున్నారు. యూరియా కొరత ఉందంటూ ఆందోళన చేస్తున్నారు. దేశంలో ఉండాల్సిన యూరియాలో 45% కూడా ఇప్పుడు లేదు. కేంద్రం నుంచి యూరియా రాకపోవడంతో కోఆపరేటివ్ సొసైటీలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వాలు సప్లై చేయలేకపోతున్నాయి. హర్యానా లాంటి రాష్ట్రాల్లో వచ్చే రబీ సీజన్ కు సైతం ఇప్పుడే యూరియా కావాలంటున్నారు రైతులు. తర్వాత యూరియా దొరుకుతుందో లేదోనని ఇప్పుడే షాపులు, సొసైటీలపైకి రైతులు ఎగబడుతున్నారు. కర్ణుడి చావుకు 1.25 లక్ష కారణాలన్నట్లు యూరియా కొరతకు అనేక కారణాలున్నాయి. దిగుమతులు తగ్గిపోవటం, దేశంలో యూరియా తయారీ పెరక్కపోవటం ప్రధాన కారణాలు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధరలు పెరిగాయి, ప్రొడక్షన్ తగ్గింది. రష్యాపై అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో ఆ దేశ నౌకల రాకకు సమస్యలు ఏర్పడుతున్నాయి. కెనడా, బెలారస్ నుంచి కొద్ది మేర యూరియా దిగుమతులు చేసినా అవి ఏ మూలకు సరిపోవటం లేదు.
ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయని, సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ చాలా కాలం క్రితమే చెప్పింది. అంటే సాగు విస్తీర్ణం పెరుగుతుందన్నమాట. వానాకాలంలో పత్తి, వరి పంటలకు యూరియా అవసరం ఉంటుంది. ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలిసినా ప్రొడక్షన్ పెంచలేదు, దిగుమతులు చేయలేదు. దాని ఫలితమే ఈ ఇక్కట్లు. ఈ యూరియా కొరతకు మూలం చైనా నుంచి దిగుమతులు దెబ్బతినటమే. ఇప్పుడు ప్రధాని మోదీ చైనాకు ప్రాధాన్యతనిస్తున్నారు. చైనా మంత్రులతో మన విదేశాంగ మంత్రి జయశంకర్ చర్చలు జరిపారు. రేర్ ఎర్త్ మినరల్స్, ఎరువుల అవసరాన్ని వివరించారు. వాటిని సరఫరా చేస్తామని చైనా హామీనిచ్చింది. ఎరువుల సరఫరా విషయంలో పరిమితులు, ఎగుమతులపై ఆంక్షలను చైనా పూర్తిగా సడలిస్తే మన దేశానికి యూరియా కొరత తీరుతుంది.